నమస్తే వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్ నేను కల్పన బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 99 మంది టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాకుండా చంద్రబాబు కళ్ళల్లో బంగారు భవిష్యత్తు చూడడానికి పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేసిన రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నప్పుడు చిన్న పోరపర్చాలు రావడం సహజమని వాటిని సరిదిద్దుకొని అందరినీ కలుపుకుపోతామని స్పష్టం చేసిన మాజీ మంత్రి కేఎస్ జవహర్ జనసేనకు 24 సీట్లేనంటూ ఎద్దేవా చేసిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి 99 అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 94 సీట్లలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా జనసేన కేవలం 5 సీట్లు మాత్రమే ప్రకటించింది. వాస్తవానికి మెజారిటీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాలను టీడీపీ, జనసేనలు చాలా రోజుల క్రితమే తయారు చేశాయి. 100కు పైగా సీట్లకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేశారు. ఈ నెల 2వ వారంలోనే వీటిని విడుదల చేయాలని అనుకున్న బీజేపీ కొత్తగా ఈ కూటమిలోకి రావడంతో వాయిదా వేశారు. బీజేపీ నాయకత్వంతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండడమనే దీనికి ముఖ్య కారణమని చెబుతున్నారు. ఆ పార్టీకి ఇచ్చే సీట్ల విషయంలో తర్జన భర్జనలో పడుతున్నారని మరికొద్ది రోజుల్లో పూర్తి సీట్లు ప్రకటించనున్నానన్నారు. వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన, తెలుగుదేశం అడుగులు తీసిన దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత 2 సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ పర్టికులర్ రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటి సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటా మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదంలో పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున జనసేన, తెలుగుదేశం కలిసి ప్రతినిధించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నది మీ అందరికీ తెలిసింది. అందుకని కొత్త ఎలా వెళ్ళిపోతున్నాం ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలియజేస్తారు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన పెద్దలు, అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినాన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఉంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం
రాష్ట్ర భవిష్యత్ కోసం కాకుండా చంద్రబాబు కళ్ళలో బంగారు భవిష్యత్ చూడడానికే పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితమయ్యారని వైవి సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. అరాచక అభ్యర్థులకు టికెట్ ఇచ్చే సంస్కృతి వైసీపీకి లేదన్నారు. మా వల్ల మేలు జరిగితేనే మళ్లీ మాకు ఓటు వేయమని చెప్పే ధైర్యం జగన్ కు తప్ప ఇంకెవరికైనా ఉందా అంటూ ప్రశ్నించారు. షర్మిల వచ్చినంత మాత్రాన రాష్ట్రానికి విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ ను ఎవరూ పట్టించుకోరన్నారు. ఎన్ని కూటములు వచ్చినా అంతిమంగా విజయం వైసీపీదేనని వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆఖరి సిద్ధం సభ తర్వాత వైసీపీ అభ్యర్థుల తుది జాబితా మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. సుదీర్ఘ కసరత్తు చేసే అవసరం చంద్రబాబుకు వచ్చిందంటేనే వైసీపీ అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. టీడీపీకి ఇప్పటికీ 40 స్థానాల వరకు అభ్యర్థులు లేరని వెతుక్కునే పనుల్లో ఉన్నారని అన్నారు. గత నెల 27వ తారీఖున ఈ సిద్ధం సభ ఎంతో గొప్పగా విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అది ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన సిద్ధం సభ. ఆ తర్వాత గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన సిద్ధం సభ దెందులూరు సమీపాన జరుపుకోవడం జరిగింది. అది కూడా పెద్ద ఎత్తున విజయవంతం జరిగింది. మళ్ళా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన సిద్ధం సభ గత 4 రోజుల కిందటే మనం అనంతపూర్ పట్టణానికి సమీపంలో రాప్తాళ్ళలో నిర్వహించుకోవటం జరిగింది. ఆ సభ అయితే నభూతో నభవిష్యత్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సభ జరగలేదు ఇంతవరకు అనే విధంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 4వ సభ రేపు మార్చి 3వ తారీఖున ప్రకాశం బాపట్ల జిల్లాల సరిహద్దుల్లో జరిగేదానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే రాష్ట్రంలో ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. మాకు మేలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే మాకు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కూడా గెలిపే. తండ్రికి తగ్గ తనేడు జగన్ కాదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా కోనసీమ జిల్లా రావులపాలెంలో స్థానిక కాపు కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ రోజున మాకిచ్చిన మాట కోసం వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ కోసం చనిపోయే వరకు కట్టుబడి ఉన్నానని అన్నారు. మా కోసం ఎంతో అవిశ్రాంత పోరాటం చేశారు. కానీ ఈ రోజున వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గడిచిన 4.5 ఏళ్లలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం మాకు మాట్లాడటానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ కోసం మాకు సపోర్టుగా నిలబడి ముందుకు వస్తారో వారికే మా సహాయ సహకారాలు ఉంటాయని, ఎమ్మెల్యే, ఎంపీ, శాసనమండలి స్థానాల్లోనూ మా సామాజిక వర్గానికి కూడా సగభాగం ఇవ్వాల్సిందే అని అన్నారు. అవసరానికి అనుగుణంగా మాట ఇవ్వడమే కానీ నిలబెట్టుకునే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారికి లేదన్నట్టుగా మా వర్గీకరణ విషయంలో స్పష్టంగా రుజువవుతుంది. ఒకనాడు వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి ఉన్న కాలంలో రాజశేఖర్ గారు ఎన్నో స్టెప్స్ తీసుకున్నాడు. కానీ ఈయన మాత్రం పూర్తిగా దూరం పెట్టేశాడు. అందుకు మొన్నటి సాక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కేసే వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో 7 జడ్జీల ధర్మాసనం కూర్చున్నప్పుడు వర్గీకరణ విషయంలో వర్గీకరణను కోరుకుంటున్న అన్ని ప్రభుత్వాలు వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో పెద్ద లాయర్లు పెట్టి దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రథోత్సవం చూపురులను ఆకట్టుకుంది. రకరకాల పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామివారి రథోత్సవం ద్రాక్షారామ పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. ద్రాక్షారామ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు. రథోత్సవ కార్యక్రమంలోనూ డీఎస్పీ దగ్గర నుండి పర్యవేక్షించారు. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ పేరును ప్రకటించడంతో మంగళగిరి నియోజకవర్గం టీడీపీ నాయకులు గౌతమ్ బుద్ధ రోడ్డుపై బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో నారా లోకేష్ ను భారీ మెజారిటీతో గెలిపించి టీడీపీ పార్టీని విజయపథంలో నడిపిస్తామని నాయకులు, కార్యకర్తలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాను టీడీపీ జనసేన పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో తెనాలి టీడీపీలో అసమ్మతి రగిలింది. తెనాలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు సీటు ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎలా పనిచేయాలి. ఇప్పుడు సపోజ్ 2019 ఎలక్షన్ తర్వాత తీసుకున్నాం. 2019 ఎలక్షన్ తర్వాత ఈ రోజుకి 4.5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా దాడులు చేశారో, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కళ్ళం చూస్తానే ఉన్నాం. ఈ రోజున మేము ఎన్ని ఇబ్బందులు పడినా కానీ చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి ప్రోగ్రామ్ చేయాలి, ర్యాలీ చేయాలి, సపోర్ట్ చేయాలి, అమరావతి గారికి నిలబడాలంటే నియోజకవర్గంలో పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అన్న పవన్ కళ్యాణ్ గారు కలిసి నాదెండ్ల మనోహర్ గారి పేరు అనౌన్స్ చేయడం జరిగింది. మరి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పార్టీలో ఆయన 17 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆయన వచ్చారండి. 40 ఏళ్ల నుండి కూడా ఆయన రాజకీయ చరిత్రలో ఏ పార్టీలోకి కూడా ఆయన పార్టీ కండవా మార్చకుండా ఒకటే పార్టీలను దాటకుండా పనిచేశారు. మరి 2019 ఎలక్షన్ తర్వాత ఆయన ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ప్రతిరోజు కూడా నిరంతరం నియోజకవర్గంలో తిరిగారు. ఆయన నియోజకవర్గం మొత్తం తిరిగి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా బోర్డర్ వద్ద రాజానగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా విశాఖ నుండి వస్తున్న ఓ లారీలో సుమారు 9 లక్షల రూపాయలకు విలువ గల 30 కేజీల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి 3 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. కాకినాడ జిల్లా బోర్డర్ మేము చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెక్ పోస్టు రౌండ్ ది క్లాక్ పనిచేస్తుంటుంది. రాజానగరం ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ గారు అట్లాగే ఎస్ఐస్ రెగ్యులర్గా మేము అక్కడ ఉండి చెక్ చేస్తూ ఉంటాం. రౌండ్ ది క్లాక్ ఎస్ఐ గారు కూడా మా సబ్ డివిజన్ నుంచి అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తనిఖీ చేస్తూ ఉంటే వైజాగ్ నుంచి వచ్చి లారీలు చెక్ చేయగా ఆ వెహికల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటే లారీలో 3 వ్యక్తులు చూసి పారిపోవడం ప్రయత్నం చేయడం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాలలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ పేరును ప్రకటించడంతో గోకువరంలో టీడీపీ నాయకులు చేసిన సందడితో పండుగ వాతావరణం కనిపించింది. స్థానిక దేవీ చౌక్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలను పూలమాలలతో నివాళులర్పించారు. జై తెలుగుదేశం, జై జనసేన అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ విజయ దుదుంబి మోగిస్తుందని తెలిపారు. ఎందుకంటే మన ప్రియతమ నాయకులు జ్యోతి నెహ్రూ గారికి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా మరి జగ్గంపేట నియోజకవర్గం సీట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మరి మా నియోజకవర్గాన్ని మన ప్రియతమ నాయకులు జ్యోతి నెహ్రూ గారికి సీటు అనౌన్స్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రేపు నుంచి అయోధ్య రామ మందిరం ప్రారంభమైన ఆనందంలో కోట్ల మంది భారతీయులు ఆనందడోలికల మధ్య ఉంటే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామ పంచాయతీ పరిధిలో పరిమితడక గ్రామంలో స్థానికేతరుడైన పెద్దాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ అనే ప్రబుద్ధుడు ఏకంగా రామాలయం స్థలాన్నే కబ్జా చేశాడని గ్రామ గిరిజనులు ఆరోపణల నేపథ్యంలో సిపిఐ ఎంఎల్ వినతి పత్రం అందజేశారు. ఆనందనగర్ కాలనీలో సర్వే నంబర్ 107లో 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, అందులో 8 సెంట్ల స్థలం రామాలయ నిర్మాణానికి కేటాయించారని, ఆ స్థలంలోనే పెద్దాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇల్లు నిర్మాణం చేపడుతున్నాడని ఆరోపించారు. 10 రోజుల క్రితం ఏలేశ్వరం మండలం తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడంతో రామకృష్ణ అనే వ్యక్తి ఆనంద్ నగర్ కాలనీలో ప్రజల మీదకు దాడికి కొంతమందిని తీసుకువచ్చి దౌర్జన్యంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కలహాలు సృష్టించే ఇటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్సీ పరీక్షల కొరకు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని ఏపీఎస్సీ మెంబర్ డాక్టర్ జీవి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను చిత్తూరు జిల్లాలోని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీఎస్సీ పరీక్షకు హాజరైన అభ్యర్థులను పరీక్షా హాల్లోకి ఉదయం 9:30 నుండి 10:15 మాత్రమే అనుమతించడం జరుగుతుందని, 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా హాలులోకి అనుమతించబడరని తెలిపారు. తర్వాత మరి అందుకు సంబంధించినటువంటి
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీకే మహేశ్వరి, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి డి నాగార్జున, ఎంపీ కోటగిరి శ్రీధర్, సినీ సంగీత దర్శకుడు రవి బషూర్ స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. పొత్తులు పెట్టుకుంటున్నప్పుడు అభ్యర్థుల మధ్య చిన్న అసమ్మతులు జరగడం అసహజమని, వాటిని మేము అధిగమించుకొని కలుపుకొని పోతామని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కేఎస్ జవహర్ స్పష్టం చేశారు. రాజానగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొత్తులు పెట్టుకుంటున్నప్పుడు ఒక పార్టీనే కాదు, 2 పార్టీలు ఇద్దరు త్యాగాలు చేస్తారని అన్నారు. తర్వాత అభ్యర్థుల ప్రకటన తర్వాత చిన్న అసమ్మతులు ఇవన్నీ కూడా ఉంటాయి. అన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. వారికి ఏ విధంగా న్యాయం జరగాలో ఏంటనేది చంద్రబాబు నాయుడు తప్పకుండా ఆలోచిస్తాడు. ఎందుకంటే పొత్తు అంటే మనం ఒకళ్ళమే త్యాగం కాదు, వాళ్ళు ఒకళ్ళే త్యాగం కాదు, ఇద్దరు పరస్పరం త్యాగం చేసుకునేది పొత్తు అవుతుంది తప్ప చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు కూడా కొద్దిగా టైం టేకన్ అవుతుంది, కానీ ఖచ్చితంగా ఇవి కూడా అన్ని కూడా పోతాయి. పేరుంటే వాళ్ళదే. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని కూడా ఈరోజు పెట్టాము. రాజమండ్రి పార్లమెంట్ సమావేశాన్ని రేపు ఉమ్మడి వేదిక ద్వారా 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా తిరుపతి నగరంలోని గోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రామానుజాచార్యులు తన అమృత హస్తాలతో 1130న శంకుస్థాపన చేయడంతో పాటు గోవిందరాజపురంగా నామకరణ చేయగా నేడు తిరుపతిగా బాసిల్లుతోందన్నారు. స్థానిక శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. గోవిందనామ కీర్తనలు, భజనలు చేస్తూ పుర ప్రజలు భక్తి ప్రపత్తులు చాటారు. ఇటు చెక్క భజనలు, కోలాటాలతో కళా బృందాలు ఆడుతూ పాడుతూ ముందు వరుసలో కదిలాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను తిరుపతి నగర పాలక సంస్థ సహకరించింది. తిరుపతి పుట్టినరోజు సందర్భంగా పుర ప్రజలకు నగర మేయర్ డాక్టర్ శిరీష, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఏఓ వీరబ్రహ్మం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తెలిసినటువంటి వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగర ఆవిర్భావ దినోత్సవం 24/2/1130 సంవత్సరాన ఒక దివ్య ముహూర్తంలో శంకుస్థాపన జరిగింది అన్నటువంటి విషయం మీకందరికీ కూడా విదితమే. గత 2 సంవత్సరాలుగా ఆ అద్భుత గడియల్ని గుర్తుంచుకొని జగద్గురువు రామానుజాచార్యుల అమృత హస్తాలతో ప్రారంభింపబడ్డ ఆ బ్రాహ్మణ అగ్రహారం దినదిన ప్రవర్ధమానమై గోవిందరాజపురంగా, రామానుజపురంగా 1250 ప్రాంతాల నుంచి తిరుపతిగా అంచెలంచెలుగా ఎదుగుతూ భాసిల్లుతూ ఈ రోజున జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే సీటు జనసేన నుండి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు కేటాయించడంతో అనకాపల్లి టీడీపీ క్యాడర్లలో ఆందోళన మొదలైంది. మొదటి నుంచి పీలా గోవింద సత్యనారాయణకు సీటు కేటాయిస్తారని ప్రచారంతో పార్టీ క్యాడర్లో నమ్మకం ఉండేది. పొత్తుల్లో భాగంగా జనసేనకు ప్రకటించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయంకు చేరుకుని అనకాపల్లి సీటు పీలా గోవింద్కు కేటాయించాలని, లేని పక్షంలో ఇండిపెండెంట్ గా గెలిపించుకుంటామని అన్నారు. పీలా గోవింద్ స్పందిస్తూ సాయంత్రం 5 గంటల వరకు సంయమనం పాటించాలని పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారని అన్నారు. నేను వార్డులోకి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని అడిగినా కూడా గోవింద్ గారికి సీట్ ఇస్తే కనుక మీరు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, గోవింద్ గారికి ఇస్తే కనుక విన్నింగ్ ఛాన్స్ 100% మీకు ఉంటాయి, లేని పక్షంలో ఎవరికి ఇచ్చినా కూడా చాలా కష్టమే, నువ్వు గెలవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా మంది అడగడం జరిగింది సార్. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా గోవింద్ గారికి ఇస్తే కనుక ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తాము,
గోవింద్ గారి గెలుపుకు మేము కూడా మా వంతు సాయం చేస్తామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అటువంటిది ఇవాళ పొద్దున్న 11 రిలీజ్ చేసినప్పుడు చూస్తే శశినారాయణ గారి పేరు కనిపించకపోతే కనుక మా అందరూ ఆందోళనకు ఫీల్ సార్. వెంటనే పరిగెత్తుకుంటూ పార్టీ ఆఫీస్కి వచ్చాము. పార్టీ ఆఫీస్కి వస్తే లేదమ్మా మనకి ఇవ్వలేదు, సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయండి, మంచి నిర్ణయం ఇస్తామని అంటున్నారని చెప్పి అన్నారు. అందుకోసం మేము అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం సార్. గోవింద్ గారు సత్యనారాయణ గారు కనుక 5 గంటలకు కనుక అభ్యర్థి కింద ప్రకటించకపోతే కనుక తర్వాత జరిగే పరిణామాలు మేము ఎవరం కూడా ఇంకా ఇచ్చేయలేము సార్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారుల్లో సీట్ గెలవైతే కనుక 100% కష్టం సార్. తెలియజేసేది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండాలి. ఈ నియోజకవర్గంలో ఒక కష్టానికి సుఖానికి కార్యకర్తలు ఎంత ఉన్నాయి, ఎవరైనా ఉన్నారంటే ఈరోజు ఎక్కడ వచ్చి ఈరోజు పక్కన చూపెట్టి అదే నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కర్మమైన రాష్ట్రానికి బాబు చూడండి భవిష్యత్ గ్యారంటీ యువకాలం బాధులు ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో ఒక చావు పుట్టిన సమర్థ పెళ్లి నియోజకవర్గంలో ప్రతి కష్టానికి ఈ రోజు పిల్లలు గారు మనతో ఉన్నారు. మరి ఈ రోజు కనబడిన వ్యక్తులు ఏ సర్వే పెట్టి పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారు? పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తలవంచారో పవన్ కళ్యాణ్ చెప్పాలని అన్నారు. పవర్ స్టార్ పవర్ లేని స్టార్ అయ్యారని చిత్కరించారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియని గందరగోళం వారిదని, పవన్ ఎక్కడ నుండి పోటీ చేయాలో తెలియని దుస్థితి దాపరించిందని, రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా అని మంత్రి రోజా మండిపడ్డారు. ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు. అదేంటో గాని టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర రాజధానిగా తిరుపతి అన్ని రకాలుగా అనువైన స్థలమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ స్పష్టం చేశారు. తాజా రాజకీయాలపై తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి కావలసిన లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చొని సెల్ ఫోన్లో టీ అంగల్లో సర్వే చేస్తున్నారని అన్నారు. రాబోవు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని విస్మరించి ఎస్సీలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండబోతున్నారన్నారు. ముస్లిం మైనార్టీలు కేంద్ర రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రార్థిస్తున్నారన్నారు. దేశం మొత్తం మీద ఎస్సీలు, ఎస్టీలు, ఈబీసీలు అప్పులు పాలై ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలకు సంబంధించిన 2 లక్షల రూపాయల వరకు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడేదానికి మీ ముందుకు రావడం జరుగుతా ఉంది. మొదటిది, భారతదేశ చరిత్రలోనే మరుపు రానటువంటి రోజు నిన్న. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులే కాదు, పార్లమెంట్ వాళ్ళు వేసినటువంటి పునాదులు పాడుగాలేదు అన్నది నిన్న నిరూపణ అయిపోయింది. దొంగలు అడ్డంగా దొరికిపోయారు. నిన్న దొంగలు అడ్డంగా దొరికిపోయారు. నేను కూడా ప్రతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ముందు పోయి నేను ధర్నాలు చేశాం. గాడిదెల్లారా అని అనలేదు గాని మర్యాదగా అన్నాం. వచ్చినటువంటి డబ్బు, మీకు వచ్చినటువంటి డబ్బుని బయట పెట్టండి. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిగా ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ మంత్రి పొంగునూరు నారాయణ జోష్యం చెప్పారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన కలిపి 99 సీట్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. 51వ డివిజన్లో పర్యటించడం, 51వ డివిజను 32వ బూత్లో పర్యటించడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళ యొక్క పరిస్థితులు కంప్లీట్గా డిఫరెంట్. వీళ్ళు ఇక్కడ ఎంతో కాలం నుంచి, అయితే నాకు తెలిసి 50 సంవత్సరాల పైన నుంచి ఇక్కడే ఉండారు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది నెల్లూరులోనే. అప్పటి నుంచి యాక్చువల్గా నేను వింటున్నాను కానీ ఎప్పుడు ఈ ఏరియాకి ఒకసారి ఇప్పుడు అటు వచ్చిపోయాను. నేను ఎప్పుడు కూడా ఈ ఏరియా నిజంగా పర్యటించలా.
ఎందుకంటే ఉన్న విషయం చెప్పాలి కాబట్టి. అయితే ఈసారి వీళ్ళందరితో 1-to-1 మాట్లాడుతూ నిదానంగా మాట్లాడుతుంటే వాళ్ళ బాధ, వాళ్ళ లోపల ఉన్న ఆవేదన. టీడీపీ జనసేన విడుదల చేసిన జాబితాలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ జనసేన పొత్తుల్లో బలహీనత కనిపిస్తోందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ దయనీయంగా మారారని, చంద్రబాబు ఏది పడిస్తే అది దానికి పవన్ తృప్తి పడటం అలవాటు అయిందని ఎద్దేవా చేశారు. గతంలో 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారని, వైసీపీని ఎందుకు గద్దె దించాలో కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పలేకపోతున్నారని వెల్లడించారు. బలం కంటే బలహీనత కనపడుతుంది. ఒక కాన్ఫిడెన్స్ కంటే కూడా ఏదో దింపుడు కళ్ళం ఆశ, ఎట్లా అట్లా ఈ ఎన్నికల్లో అతుకులు వేసుకునైనా మేము నిలబడాలనే ధోరణి కనపడుతుంది. బలహీనత 2 వైపులా. కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకోరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకుని దాంతో వైసీపీలో పదవులు అనుభవించి వైసీపీకి మోసం చేయాలనుకున్న నాయకులను ఎవరిని వదలను అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ అన్న వదలమని చెప్పినా వినను అని ఆయన అన్నారు. జగన్ ను మోసం చేసిన నాయకులు చంద్రబాబు వద్దకు చేరుతున్నారని, చంద్రబాబుకు కూడా పంగనామాలు పెట్టడం గ్యారంటీ అని అన్నారు. పార్టీలోకి రావాలని వైసీపీ నేతలను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని అనిల్ ఆరోపించారు. నేను నర్సారావుపేటలో ఉన్నా, నెల్లూరులో నా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు, తోలు వల్చేస్తా అని హెచ్చరించారు. కార్యకర్తల జోలికి వెళ్లాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అని అనిల్ అన్నారు. పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతా, నన్ను దాటే నా కార్యకర్తలు. కలకను జగన్మోహన్ రెడ్డి గారు రారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తాట తెస్తా. నేను నర్సరావుపేటకు పోయినాను, నెల్లూరు నగరం ఏమీలే, ఇది నాకు ఒక కన్ను లాంటిదే. ఇక్కడే ఉంటా, ఇక్కడికి వస్తా, ఎక్కడైనా ఆపరేట్ చేస్తా. నా కార్యకర్తలు కానీ మా టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సందర్శించారు. టీడీపీ జనసేన ప్రకటించిన 99 స్థానాల్లో కేవలం 5 స్థానాలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జనసేన 40 సీట్లు అంటూ ఊదరగొడుతున్నారని, చివరికి జనసేనకు 24 సీట్లేనా అంటూ ఎద్దేవా చేశారు. జనసేన టీడీపీ పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చి చెప్పారు. జన సైనికులను నిట్ట నిలువునా ముంచేసి టీడీపీ పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే అన్నగారిలా పార్టీ విలీనం చేసి సినిమాలు తీసుకోవడం మంచిది అంటూ సలహా ఇచ్చారు. పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. ఏదో స్వామి చెప్పింటూ విధానం చెడ్డ, ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా మాకు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు. ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు. ఇదేం పొత్తు, ఇదేం వ్యవహారము, ఇదేమి మోసము, ఇదేమి అన్యాయము, ఇదేనా విధానం చెడ్డాడు, ఫలితం లేదు. కేవలం 24 సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. కానీ నేను మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి. ఆయన పల్లకి మోయటానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మీరు వెళ్ళకండి. వెళ్ళారంటే ఇంతే సంగతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందరు కలిసి వచ్చినా, ఎన్ని కట్టగట్టుకొచ్చినా, ఎన్ని గుంపులుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు టార్గెట్గా పెట్టుకొని వెళుతున్నాం. విజయం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందబోతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 99 మంది టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్.
రాష్ట్ర భవిష్యత్తు కోసం కాకుండా చంద్రబాబు కళ్లల్లో బంగారు భవిష్యత్ చూడడానికి పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేసిన రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నప్పుడు చిన్న చిన్న పోరపక్షాలు రావడం సహజమని, వాటిని సరిదిద్దుకొని అందరినీ కలుపుకుపోతామని స్పష్టం చేసిన మాజీ మంత్రి కెఎస్ జవహర్. జనసేనకు 24 సీట్లేనంటూ ఎద్దేవా చేసిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇవి ఇప్పటి వరకు నా క్లిక్ టీవీ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ క్లిక్ టీవీ న్యూస్.